అమ్మా సీత, ఈ టిఫిన్ తినమ్మా. నాకొద్దు తులసమ్మా, ఆకలిగా లేదు. అలా అంటే ఎలా? ఎంత పెద్ద గాయమైంది, ఎంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నావు. ఒక విధంగా నువ్వు మళ్ళీ జన్మెత్తినట్టే అయ్యింది. ఇప్పుడు మందులన్నీ వేసుకుని త్వరగా కోలుకోవాలంటే కడుపు నిండా తినాలి. అప్పుడే వేసుకున్న మందులు కూడా పనిచేస్తాయి. నా మాట విను సీత, చెప్పాను కదా తినాలని. లేదు, నాకు తినాలని లేదు. నేను తినను అంటే నువ్వు ఒప్పుకోవు కదా. అన్నం తింటేనే బలం వస్తుందని నాకు చెప్తావు కదా. మరిప్పుడు నువ్వెందుకు తినవు? నువ్వంటే ఆటలో పడితే తినవు కాబట్టి నీకలా చెప్పి తినిపించాలి. నాకు ఆకలేస్తే నేనే తింటాను కదమ్మా. ఇప్పుడు ఆకలి లేదు, అందులోనూ తినాలని అస్సలు లేదు. అందుకే వద్దు అంటున్నాను. అదేం కుదరదు. నువ్వు మందులు వేసుకోవాలంటే తినాలి అని డాడీ కూడా చెప్పారు కదా. అందుకే నేను తినిపిస్తాను, నువ్వు తిను. తులసమ్మా, ఆ ప్లేట్ ఇవ్వు. నువ్వు తినిపించడం ఎందుకమ్మా? అమ్మలా మారి నువ్వు నాకు తినిపిస్తావు కదా. మరి నీకు బాధగా ఉన్నప్పుడు నేను తినిపిస్తే తప్పేముంది? ఇప్పుడు నేను నీకు అమ్మననుకో. తినమ్మా. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? కారంగా ఉందా? లేదు, లేదమ్మా. ఆనందంతో వచ్చిన కన్నీళ్లు. నాకు మా అమ్మని గుర్తు చేసావు కదా, అందుకే ఇలా కన్నీళ్ళొచ్చాయి. అవునమ్మా, నువ్వెప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటావు కదా. మరి నీకు ఈ దెబ్బలా తగిలింది? పాప అడుగుతుంటే అలా మౌనంగా ఉండిపోయావేంటి సీత? చెప్పమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉంటావు కదా. మరి నీకు దెబ్బలా తగిలింది? మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అవతలి వాళ్ళు జాగ్రత్తగా ఉండరు కదమ్మా. నేను నడుచుకుంటూ వస్తున్నాను, ఇంతలో ఎవరో ర్యాష్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. నేను వాళ్ళని తప్పించుకోపోయి పక్కనే ఉన్న బస్ షెల్టర్ మీద పడిపోయాను. అనుకోకుండా అక్కడ రాడ్ ఉంది, అది గుచ్చుకుంది. అంతే, ఇది అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్. అవునా? మరి ఆ ఈడియట్స్ని పట్టుకొని కొట్టాలి కదా. డాడీకి చెప్తే కొట్టేవారు కదా. చూడు, నీకెంత పెద్ద దెబ్బ తగిలిందో. తిను. సీతకు నిజంగానే యాక్సిడెంట్ అయిందన్నమాట. తను త్వరగా కోలుకోవాలి. నన్ను క్షమించు ప్రియా. మీ అందరికీ అబద్ధం చెప్పాను. నా మీద ఎవరో హత్యా ప్రయత్నం చేశారు, నన్ను చంపాలని చూశారు. ఈ విషయాన్ని నేను బయటకు చెప్తే కళ్యాణ్ సార్ ఊరుకోరు. వంశీకి తెలిస్తే తట్టుకోలేడు. ఖచ్చితంగా వాళ్ళు ఎవరు అని ఎంక్వైరీ చేస్తారు. అది ఇద్దరికీ మంచిది కాదు కాబట్టి ఈ నిజాన్ని నా మనసులో దాచుకున్నాను. నన్ను క్షమించమ్మా. సీత,
రత్నాల్లాంటి 2 బిడ్డల్ని కని మా చేతిలో పెట్టావమ్మా. మీ అనురాగాలని ఆప్యాయతల్ని చూద్దాం అనుకునేసరికి ఆ దేవుడు చిన్న చూపు చూసి మిమ్మల్ని మాకు దూరం చేశాడమ్మా. ఇన్నేళ్ళు మా కళ్ళ ముందే ఉన్నా తను మా రక్తం అని మేం తెలుసుకోలేకపోయాము. మేమే తన వాళ్ళని తెలుసుకోలేకపోయింది వర్ష. ఈ వర్ష అనే పేరే ఒక బంధంలా కలిపింది. ఈ ఇంటితో అనుబంధాన్ని పెంచింది. కానీ సమంత వల్ల మళ్ళీ ఒక దూరం ఏర్పడింది. 2 జీవితంలో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, వంశీ. ఇప్పుడు వంశీ ఎవరికి న్యాయం చెయ్యాలి అదే నాకు అర్థం కావడం లేదు. కానీ మీ ఇద్దరికీ నేను ఒక మాట ఇస్తున్నాను. సమంత అపురూపంగా ఇన్నేళ్లు ఈ ఇంట్లోనే పెరిగింది. మహారాణిలాగే తనను చూసుకున్నాము. ఆయన కూడా సమంత మీద ఎంతో ప్రేమని చూపిస్తున్నారు. కానీ ఇంకో వారసురాలైన వర్ష ఎక్కడో పరాయి ఇంట్లో తలదాచుకోవడం, ఈ ఇంటికి దూరంగా ఉండటం నేను భరించలేకపోతున్నానమ్మా. తనకి తప్పకుండా న్యాయం చేసే తీరుతాను. ఏంటి పూర్ణ, న్యాయం చేస్తానని ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడతానండి? నాలో నేనే మాట్లాడుకుంటున్నాను. ఎవరి గురించి పూర్ణ? ఇంకెవరి గురించండి? మన మనవరాలి గురించి. చిన్నప్పుడే అమ్మా నాన్న దూరం అయ్యారు. మనమే అమ్మా నాన్న అయి పెంచాం. ఆ ప్రేమని పొందాలి కదా. నువ్వు చెప్పింది నిజమే పూర్ణ. సీతారాఘులు మనకిద్దరు పిల్లల్నిచ్చారు. కానీ వర్షం మనకి దూరం అయిపోయింది. సమంత మన దగ్గరే ఉండడం వల్ల ఇన్ని సంవత్సరాల్లో మనవరాలకి ఏం కావాలంటే అవన్నీ తన కాళ్ళ దగ్గరకు తీసుకొచ్చాం. కానీ వర్షకి మనమేం చేయలేకపోయాం. మనవరాలికి న్యాయం చేయాలి. దాని గురించి ఏం చేయాలో నేను ఆలోచిస్తున్నాను. నిజమేనండి. మనవరాలు బాధ్యత మనదే. తనను చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. ఎలాంటి కష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనదేనండి. అందుకే తనకెలా న్యాయం చేయాలో అర్థం కాక నేను కూడా ఆలోచిస్తున్నాను. మీరు సమంత గురించి ఆలోచిస్తున్నారు, నేను వర్ష గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళిద్దరినీ కలిపే వరకు వర్ష మన ఇంటికి రానని చెప్తుంది. ఈ సమస్యకు ఎలా పరిష్కారం వెతకాలని నేను కూడా ఆలోచిస్తున్నాను. ఈ చెంపదెబ్బ ఎందుకు కొట్టానో ఇప్పటికైనా అర్థమైందా? అర్థమైంది మేడం. ఆ వర్షం చంపకుండా వదిలేసినందుకు. సిగ్గులేదా అలా చెప్పడానికి? ఒక ఆడపిల్లని చంపలేకపోయారు. మీరు చేసిన పనికి ఇప్పుడు నేను ఇరుక్కునేలా ఉన్నాను. అది బతికి చచ్చింది. పొరపాటున అది పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందంటే ఎంక్వైరీ జరుగుతుంది. అప్పుడు మీరు దొరుకుతారు. ఇదంతా చేయించింది నేనే అని నిజం బయటకొస్తుంది. అప్పుడు నేను కూడా దొరికిపోతాను. మీ ఇలాంటి దద్దమ్మలకి ఇలాంటి పని అప్పగించినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. చంపేద్దాం అనుకున్నాం మేడం, కానీ అదే టైంకి చేసిన దానికి ఇంకా సమర్థించుకోవాలని చూస్తే మిమ్మల్ని నేనే చంపేస్తాను. కొన్నాళ్ల పాటు మీరు ఎవరి కంటికి కనిపించకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోండి. అలాగే మేడం. థ్యాంక్స్ మేడం. మళ్ళీ మీరు ఫోన్ చేసే వరకు మేము సిటీలోకి రాం మేడం. నేనే వర్షాన్ని చంపించాలనుకుంటున్నానని ఎటువంటి పరిస్థితుల్లో తెలియకూడదు. లేదు మేడం, ఈ రోజే మేము ఊరొదిలి వెళ్ళిపోతాం. మళ్ళీ మీరు చెప్పేంత వరకు మేము ఊర్లోకి రాం మేడం.
సూర్యం గారు, ఏంటి ఎలా ఉన్నారు? నీకు తెలియందే ఉంది బాలాజీ, మంచి వాళ్ళకే కష్టాలు ఎక్కువ ఉంటాయి. అందరినీ ప్రేమించే ఆయనకి శత్రువులు కూడా ఉన్నారు. ఆ శత్రువుల వలన బాధపడవలసిన పరిస్థితి వస్తుంది. ఇది ఆఫీసర్ ఆడుతున్న డ్రామా అయినా ఆ ఆఫీసర్ వెనకాల శంకర్ గారి మెప్పు పొందడం కోసం ఆ మహి ఆడిస్తున్న నాటకం అయి ఉంటుంది. సూర్యం గారిని బాధ పెట్టాలి అనే ఉద్దేశం తప్ప అక్కడ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఆ మహి కానీ ఆ అధికారి కానీ తెలుసుకోలేకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మన గోపి జిల్లా అధికారి కదా. గోపి ఒక్క మాట చెప్తే చాలు, కలెక్టర్ చెప్పాక ఏ అధికారి మాత్రం కాదంటాడు? పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళు పట్టుకుని మరీ బ్రతిమలాడుకుని మరీ ఆ పని చేస్తాడు. తప్పు బాలాజీ. ఏ మనిషి అయినా తన తప్పును తనే తెలుసుకోవాలి. తను చేస్తున్న పొరపాటేంటో తనంతట తనే తెలుసుకునేలా చేయాలి. అంతేకాని ఇంకో అధికారి మనకు తెలుసు కదా అని తనని ప్రయోగించి అతన్ని భయపెట్టకూడదు. అప్పుడు అతనికి మనకి తేడా ఏముంటుంది? ఎవరైనా సరే భయంతో పనిచేయకూడదు, భక్తితో నిజాయితీతో పనిచేయాలి. అప్పుడే ఆ పనికి విలువ ఉంటుంది. ఎంతోమందికి ఉపయోగపడే హాస్పిటల్ కడుతున్నప్పుడు అడ్డుకున్నది తన మూర్ఖత్వమే అని అతనికి తెలిసిన రోజు తను చేసిన తప్పేంటో తెలుసుకుంటాడు. అప్పుడు తనే సంతకం పెట్టి ఆ ఫైల్ తీసుకొచ్చిస్తాడు. ఏమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నాను నానమ్మ, రండి కూర్చోండి. పర్వాలేదమ్మా. ఇదిగో. ఇవన్నీ ఎందుకు నానమ్మా? నానమ్మ అన్నావు కదా, నా మనవరాలి కోసం తీసుకొచ్చాను. ఏ ఈ నానమ్మ తీసుకురాకూడదా? అది కాదండి, తను ప్రమాదంలో ఉన్నప్పుడు మీరు కాపాడారు, తనకి ప్రాణం పోశారు, అందుకే నాన్నమ్మ అని పిలుస్తుంది. నిజంగా ఏదో సొంత మనవరాల గురించి ఆలోచిస్తున్నట్టు ఇలా ఇవన్నీ తీసుకురావడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. డాడీ, ఈ శారీస్ చాలా బాగున్నాయి. అమ్మకి ఇంకా బాగుంటాయి. ఏ బంధం ఎప్పుడు కలుస్తుందో ఎవరికీ తెలీదు. సీత నాకు అలా కనిపించింది. ఆ క్షణం నుంచే ఒక రక్త సంబంధం ఏర్పడింది. అదే బాబు, తనకి నా మనవరాలు రక్తం ఇప్పించాను కదా, అందుకే అలా అన్నాను. ఆ బంధమే తనని నా మనవరాల్ని చేసింది. సీత మీద మమకారాన్ని పెంచుకునేలా చేసింది. ఎవరూ లేని సీతకి ఈరోజు ఒక నానమ్మ దొరికింది. నిజంగా సీత అదృష్టవంతురాలు. ఏమంటావు సీత? అవునండి, ఎన్నో ఏళ్ళు కళ్ళు కాయలు కాసేలా చూశాను. మా వాళ్ళు ఎవరైనా ఉంటారా అని. ఈరోజు నా నానమ్మ నా కోసం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. సరే సరే, మీరు మాట్లాడుతూ ఉండండి. నాకు హాస్పిటల్కి టైం అయింది, నేను వెళ్ళొస్తాను. ప్రియా, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నేను స్కూల్లో దింపేసి వెళ్తాను. అలాగే డాడీ. పద. ఏంటి నానమ్మ, ఆనందించవలసిన సమయంలో
కళ్ళల్లో ఆ కన్నీళ్ళేంటి? ఇలా పరా ఇంట్లో కనీసం నిన్ను నీ పేరుతో కూడా పిలవలేక సీత అని పిలుస్తున్నానమ్మా. ఇందులోనూ ఒక ఆనందం ఉందమ్మా. అది మీ అమ్మ పేరు. నువ్వా పేరు ఎందుకు పెట్టుకున్నావో నాకు తెలీదు, కానీ నిన్ను కన్న తల్లి పేరే నువ్వు పెట్టుకున్నావో. వర్ష అని మనసారా పిలవలేకపోయినా సీత అని మనస్ఫూర్తిగా పిలవగలుగుతున్నానమ్మా. అంతవరకు ఆనందంగా ఉంది, కానీ నిజమైన ఆనందం నువ్వు మా ఇంటికి వచ్చిన రోజు, మా అందరితో కలిసిన రోజునే ఉంటుంది. తప్పకుండా వస్తాను నానమ్మ. కానీ దానికి ఇంకా కొంత సమయం కావాలి. నేను చెయ్యవలసిన పనులు చాలా ఉన్నాయి. అవన్నీ పూర్తయ్యాక నేనే వస్తాను. అమ్మ నాన్న ఎలా ఉంటారో తెలీదు. నానమ్మ తాతయ్యలే నాకు అమ్మ నాన్నలు. నన్ను అమ్మ కన్నా ఎక్కువగా పెంచింది రాణి అక్క. ఈరోజు అంతకన్నా మమకారాన్ని చూపిస్తున్నావు నువ్వు. అమ్మగారు, మీరొస్తే మీకు భోజనం వడ్డిస్తాను. ఈలోగా సీత కూడా భోంచేస్తుంది. నా మనవరాలికి నేనే తినిపిస్తాను. తర్వాత నేను తింటాను. నువ్వు వెళ్ళు. సరే అమ్మా. ఈరోజు నా చేతులతో నేనే తినిపిస్తాను. అమ్మ చేతి గోరుముద్దలు ఎలా ఉంటాయో నాకు తెలియదు నానమ్మ. కానీ ఈరోజు నానమ్మ చేతి గోరుముద్దలు మాత్రం ఎంతో రుచిగా ఉన్నాయి. తినమ్మా. హాయ్ కళ్యాణ్. హాయ్ సరిత గారు. వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. కూర్చోండి. అదేం లేదు, ఇక్కడ దగ్గరలో ఒక హాస్పిటల్లో ఒక సర్జరీ కోసం వచ్చాను. అది పూర్తయింది. ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా, నిన్ను కూడా ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను. మంచి పని చేసావు సరిత. వర్క్ బిజీలో పడి ఒకరినొకరం పలకరించుకోవడం కూడా గగనం అయిపోయింది. ఇద్దరం ఒకే కాలేజీలో మెడిసిన్ చేశాం. ఇదే సిటీలో పెద్ద డాక్టర్లుగా సెటిల్ అయ్యాం. కానీ వారానికి ఒక్కసారైనా పలకరించుకోలేకపోతున్నాం. అది నిజమే. మేడం టీ. సార్, ఏంటి సరిత అలా చూస్తున్నావు? నా కూతురు ప్రియా తెలుసు కదా నీకు. నీ కూతురు ప్రియా నాకు తెలుసు, కానీ పక్కనున్న అమ్మాయి తన పేరు సీత. చాలా మంచి అమ్మాయి. తను మా ఇంటికి వచ్చాకే ప్రియాలో చాలా మార్పు వచ్చింది. అమ్మ అమ్మ అని పిలుస్తూ ప్రియా తనకి చాలా దగ్గరైపోయింది. తొందరలోనే తనకు అమ్మ కూడా కాబోతోంది. ఏంటి సీత? అదేంటి సరిత అలా అడుగుతున్నావు? తను నీకు తెలుసా? మొన్న రాత్రి తన మీద ఎవరో మర్డర్ అటెంప్ట్ చేశారండి. అన్నపూర్ణ అనే ఆవిడ మా హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేశారు. తనకి నేనే ట్రీట్మెంట్ చేశాను. ఏంటోదనా,
ఎప్పుడూ లేంది వర్ష గురించి మాట్లాడుతున్నా? వర్ష ఎక్కడుందో ఎలా ఉందో మనకెలా తెలుస్తుంది? ఎక్కడున్నా తనుండే ఉంటుంది కదొదినా. మనకు కనపడకుండా ఉండదు కదా. నేను తప్పకుండా తెలుసుకుంటానండి. నేను నా మనవరాల్ని నా ఇంటికి తప్పకుండా తీసుకొస్తాను.